గుడ్ మార్నింగ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో, అయితే మనమైతే ఈరోజు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్‌తో అయితే మన ముందుకొచ్చాము. సో, ఆల్రెడీ మనమైతే ఇవి ఎప్పటి నుంచో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. మనకు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్స్ గురించి. సో, అవైతే మనకి మొత్తం 13 జిల్లాలకు కలిపి మనం నోటిఫికేషన్‌లు గూడా వీడియోస్ కూడా చేశాము. అండ్ అప్లికేషన్‌లు గూడా ఎలా ఫిలప్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలనేది కూడా. సో, అయితే దాని తర్వాత నుంచి మళ్ళీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అని దాంట్లో కూడా రెండవ నోటిఫికేషన్‌లు వదులుతున్నాయి ప్రతి ఒక్క జిల్లాకి. సో, అలాగే ఒక 5 జిల్లాల వరకైతే వదిలారు. అవి మనం వీడియోస్ కూడా చేశాము. నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఇంకా అక్కడ ఎవరైనా చూడని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు. సో, అయితే ఈరోజు మనకి లేటెస్ట్‌గా అయితే అటువంటి పద్ధతిలోనే ఈరోజు మనకి ఇంకో జిల్లాకి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, అది అంటే ఏ జిల్లాకు సంబంధించి, అక్కడ ఏమేం పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే అక్కడ ఉన్న వేకెన్సీస్ ఎన్నున్నాయనేది ఇప్పుడు మనం చూసుకుందాము. సో, ఇప్పుడైతే మనం స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, అలాగే ల్యాబ్ టెక్నీషియన్‌లకైతే అక్కడ దరఖాస్తులు అంటే ఉద్యోగాలు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, అలాగే అది ఆంధ్రప్రదేశ్ వైద్యాన విధాన సంస్థ నుంచి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, దీనికి ఈ జిల్లాలో అయితే లాస్ట్ డేట్ అయితే మనకి 18వ తేదీగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో, అది ఇంకా ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చా? లేకపోతే అప్లికేషన్ ఎట్లా సబ్మిట్ చేయాలి? అండ్ అప్లికేషన్ ఈ యొక్క జిల్లాలో అయితే పోస్ట్ ద్వారా కూడా చేయొచ్చు. అలాగే మెయిల్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. సో, ఫీజ్ ఉంటుందా? మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అయితే మనం చూసుకుందాము. సో, అంతకంటే ముందుగా మీరు మన ఛానెల్‌కి గనుక ఫస్ట్ టైమ్ విజిట్ అయినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే ముందుగా అప్డేట్ వస్తుంది. సో, ఇక లేట్ చేయకుండా మనం ఒక నోటిఫికేషన్‌లోకైతే ఇప్పుడు వెళ్దాం. సో, ఇదండి మనకైతే లేటెస్ట్‌గా వచ్చిన ఒక నోటిఫికేషన్. ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్. సో, నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ ఏపీవీవీపీ హాస్పిటల్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ సర్వీసెస్ ఏపీవీవీపీ కడప జిల్లా. సో, ఇదండి మనకి వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, మనకి ఈ జిల్లాలో అయితే ఎన్ని వేకెన్సీస్‌లున్నాయి, అసలక్కడ ఏమేం పోస్టులున్నాయనైతే ఇప్పుడు మనమైతే చూసుకుందాము. సో, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ from the eligible candidates for requirement of staff nurse, pharmacist grade 2 and lab technician on contract basis for a period of 1 year to work in APVVP hospitals under the control of district coordinator of hospital services APVVP Kadapa. The applications can download the notification and application form from the kadapa.ap.gov.in వెబ్‌సైట్. సో, ఇదండి మనకి వీళ్ళైతే స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్‌లకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వదిలాము. అయితే ఇందులో ఒక కొంచెం మైనస్ ఏందంటే 1 ఇయర్ వరకే కాంట్రాక్ట్ అనేది వీళ్ళు చెప్తున్నారు. సో, ఎవరైతే జాయిన్ అయితారో, ఎప్పుడు జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి 1 ఇయర్ వరకే మీకైతే అక్కడ మిమ్మల్ని ఉంచుకోవడం అయితే, జాబ్ అయితే చేపించుకోవడం జరుగుతుంది. సో, అట్ ది సేమ్ టైమ్ మీకు ఈ యొక్క అప్లికేషన్‌లు కావాలంటే మరి కడప వెబ్‌సైట్ అయితే ఏదైతే ఉందో దాని నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అయితే చెప్తున్నారు. సో, ఇక ఫిల్ ఇట్ ఇన్ ద అప్లికేషన్ షెల్ సబ్మిట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ ఏపీవీపీ కడప ఓబ్లాక్ న్యూ కలెక్టరేట్ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆఫీస్ వర్కింగ్ డేస్ ఫ్రమ్ 4/07/2020 టు 18/07/2020 ఫ్రమ్ 10:30 AM టు 5 PM బై పర్సన్ ఆర్ బై రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ త్రూ ఈమెయిల్ టు dchskdp.rec2020@gmail.com with all required attached certificates for sending applications through mail. All certificates along with applications from must be scanned in one PDF file send అండ్ టు ద ఈమెయిల్. సో, ఇదండి మనకైతే నేను ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పాను. ఈ యొక్క జిల్లాలో అయితే మనకి మెయిల్ ద్వారా కూడా మీరైతే సర్టిఫికేట్లు పంపించొచ్చు. అలాగే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించొచ్చు. లేదా మీరు దగ్గరలో ఉన్న మనుషులైతే ఐ మీన్ మీకు దగ్గరలో ఉన్న జిల్లాలు గాని, మండలాలు గాని అయితే అక్కడికే వెళ్లి డైరెక్ట్ ఇవ్వచ్చు. అక్కడ ఎక్కడ ఇవ్వాలా కడప జిల్లాలో అంటే మాత్రం మనకి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన కడప ఓబ్లాక్ న్యూ కలెక్టరేట్ ఆఫీస్ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆఫీస్ వర్కింగ్ డేస్ అంటే 4వ తేదీ నుంచి అంటే మనకి ఈ రోజు నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్‌లు అనేవి స్టార్ట్ అవుతాయి. సో, 18వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్‌లో అయితే క్లోజింగ్ డేట్ ఉంది. సో, 18వ తేదీ పొద్దున 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు అంటే లాస్ట్ మనకి ఆ రోజు 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఈ యొక్క అప్లికేషన్‌లు క్లోజింగ్ డేట్ అయిపోతుంది. సో, పర్సన్ అయినా వెళ్లి ఇయ్యొచ్చు. లేదా బై రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఇయ్యొచ్చు. లేదా మెయిల్ మెయిల్ ద్వారా అయినా ఇయ్యొచ్చు.
అయితే మెయిల్‌లో చేసేవాళ్ళు ఏం చేశా మెయిల్‌లో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఏం చేయాలంటే మీ సర్టిఫికేట్స్ అన్నీ ఒక స్కాన్ చేసుకొని, ఒక పీడీఎఫ్ ఫైల్‌లో క్రియేట్ చేసుకొని, ఆ పీడీఎఫ్ ఫైల్‌ను మీరైతే ఆ కడప జిల్లాకు సంబంధించిన మెయిల్ అయితే ఏదో ఉందో దానికి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిల్ గూడా మనకిచ్చారు. డీసీహెచ్ఎస్‌కే డీపీ ఆర్‌ఈసీ 2020 అని. సో, దానికైతే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఖచ్చితంగా అదైతే వాళ్ళు పీడీఎఫ్ ఫైల్‌లో సెండ్ చేయాలని చెప్పారు. ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిపియంట్ ఆఫ్ అప్లికేషన్స్ 18/7/2020. సో, 5 గంటల లోపలైతే మనం పంపించాలి సాయంత్రం. So applications received after the last date will not be considered and office is not రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోస్టల్ డిలే. సో, అంటే వీళ్ళేం చెప్తున్నారంటే అప్లికేషన్స్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత అయితే తీసుకోబడవు. లేదా అంటే మీరు చేసిన రిజిస్టర్ పోస్టులలో గాని, లేదా మెయిల్ ద్వారా గాని ఏదన్నా ఇబ్బంది జరిగి అవి రాలేకపోయినా మాకైతే సంబంధం లేదు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ ఏపీవీవీపీ కడప డిస్ట్రిక్ట్. సో, ఇదండి మనకి కడప జిల్లా నుంచి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్. సో, ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడున్నాయైతే మనమైతే చూసుకుందాం ఇప్పుడు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నోటిఫికేషన్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఏపీవీవీపీ హాస్పిటల్స్ అండర్ ద కంట్రోల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కడప. ది అప్లికెంట్ కెన్ డౌన్‌లోడ్ ద అప్లికేషన్ ఫార్మ్ ఫ్రమ్ kadapa.ap.go.in. సో, వెబ్‌సైట్ ఓన్లీ. సో, ఇదండి ఈ యొక్క వెబ్‌సైట్‌లో ఈ యొక్క అప్లికేషన్‌లు అయితే వాళ్ళు పెట్టారంట. సో, మీరు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని ఈ రోజు నుంచి మనమైతే అప్లై చేసుకోవచ్చు. అది వర్కింగ్ డేస్‌లోనే సండేస్ అయితే ఉండవు. అండ్ గవర్నమెంట్ హాలిడేస్ ప్రకారం ఏవైతే ఉంటాయో అప్పుడు ఉండవు. సో, అది కూడా 10:30 ఏఎం టు 5 పీఎం వరకు మీకైతే అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవచ్చు. సో, ఇకొచ్చేసి నంబర్ ఆఫ్ పోస్టులయితే చూసుకుందాం మనం. స్టాఫ్ నర్సులయితే 85 పోస్టులు ఖాళీగున్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ హావ్ పాస్డ్ ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్, జీఎన్ఎం బీఎస్ నర్సింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్. దీనికి 34,000 సాలరీ ఉంటుంది. సో, రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా అయ్యుండాలి. మీరు నర్సింగ్ కౌన్సిల్‌లో గాని, లేదా ఫార్మసీ కౌన్సిల్‌లో గాని, లేదా పారామెడికల్ కౌన్సిల్‌లో గాని. సో, అది ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇవైతే 5 పోస్టులున్నాయి. మస్ట్ హావ్ పాస్డ్ డి ఫార్మసీ, బి ఫార్మసీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్. దీనికి 28,000 సాలరీ ఉంటుంది. సో, ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి 1 ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియేట్ లేదా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్. బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాస్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్. BSc with BZDC in first class, PG diploma in clinical biochemistry course of the university recognized with the UGC as per. దీనికైతే 28,000 సాలరీ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానండి ఇవైతే ఓన్లీ 1 ఇయర్ వరకే మీకు కాంట్రాక్ట్ బేసు. సో, మళ్ళీ మీరు పర్మనెంట్‌గా ఉంచుతారేమో అని అయితే అనుకుంటున్నారేమో. సో, 1 ఇయర్ వరకైతే వీళ్ళు మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మాట్ షుడ్ బి డౌన్‌లోడ్ ఫ్రమ్ ద kadapa.ap.gov.in వెబ్‌సైట్ ఓన్లీ. ఎనీ అదర్ అప్లికేషన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అండ్ ఇట్ విల్ బి రిజెక్టెడ్. సో, అంటే వీళ్ళేం చెప్తున్నారంటే కడప వెబ్‌సైట్‌లో ఉండే అప్లికేషన్‌లు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. లేదా వేరే డిస్ట్రిక్ట్ నుంచి అంటే కొంతమంది అడుగుతున్నారు గదా! అంటే మేము కూడా అప్లై చేసుకోవచ్చా అన్న అని. సో, అంటే మీ అంటే వేరే జిల్లా యొక్క అప్లికేషన్ తీసుకొచ్చి ఈ జిల్లాలో ఇస్తే అయితే అది నాట్ అప్లికేబుల్ అని చెప్తున్నారు. సో, ఆల్ ద రిక్వైర్మెంట్ అటాచ్‌మెంట్స్ విత్ అటెస్టెంట్ should be enclosed at the timing of submission of application only. Further request for enclosing submitting for any missed documents will not be considered at any time. సో, ఇదండి వీళ్ళేం చెప్తున్నారంటే అన్ని అటాచ్‌మెంట్ అయితే సర్టిఫికేట్‌లు మీరు అటాచ్‌మెంట్ చేసి ఇవ్వాలి. అండ్ అటెస్టేషన్‌లు కూడా అని ఇక్కడ మనకిచ్చారు. మరి సెల్ఫ్ అటెస్ట్‌మెంటా లేకపోతే ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అంటే గ్రీన్ ఇంక్‌తో చేసే అటెస్టినేషన్ అనైతే మనకి ఇవ్వలేదు ఇంకా. నేను ఒకవేళ కింద ఉంటే మీకైతే చెప్తాను. సో, ఎనీ ఇన్‌కంప్లీట్ అప్లికేషన్స్ వితౌట్ ప్రాపర్ అటాచ్‌మెంట్స్ విల్ బి రిజెక్టెడ్. ఏదైనా అప్లికేషన్‌తో పాటు ఇన్‌కంప్లీట్‌గా ఉంటే మిమ్మల్నయితే ఈ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుందని జెప్పారు. ఇక అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలనైతే ఇక్కడ ఇచ్చారు మనకి. ఆహ్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ ఏపీవీవీపీ కడప, ఓ బ్లాక్, న్యూ కలెక్టరేట్ కడప, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆఫీస్ వర్కింగ్ డేస్. సో, 4 జులై 2020 టు 18 జులై 2020 ఫ్రమ్ 10:30 ఏఎం టు 5 పీఎం. ఇక లేదు అంటే మెయిల్ ఐడీకి కూడా మీరు ఈమెయిల్ చేయొచ్చు. సో, DCHSKDPREC 2020@gmail.com. సో, ఇది ఫర్ సెండింగ్ అప్లికేషన్స్ త్రూ ఈమెయిల్ ఆల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ అప్లికేషన్స్ ఫ్రమ్ మస్ట్ బి స్కానెడ్ ఇన్ వన్ పీడీఎఫ్ ఫైల్. ఖచ్చితంగా అయితే ఒక పీడీఎఫ్ ఫైల్‌లో మీరు యొక్క అన్ని సర్టిఫికేట్‌లను పీడీఎఫ్ ఫైల్ కన్వర్ట్ చేసుకొని ఆ పీడీఎఫ్ ఫైల్‌ను వీళ్ళకైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో, అప్లికేషన్స్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ అదే 18 తర్వాత అయితే తీసుకోబడవనైతే చెప్తున్నారు. సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్యూర్‌లీ ఆన్ మెరిట్ బేసిస్.
అండ్ రిజర్వేషన్. సో, మెరిట్ బేసిస్ అండ్ రిజర్వేషన్ ప్రకారం మిమ్మల్నయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందని ఇచ్చారు. సో, సర్టిఫికేట్ అండ్ వెయిటేజ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ యాస్ పర్ ద ఫర్ టోటల్ ఆఫ్ 100 మార్క్స్. సో, ఇక్కడ మార్కులు వెయిటేజ్ ఎలా ఇస్తారనైతే మనకిచ్చారు. సో, క్రైటీరియా అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 75% అయితే మీకు తీసుకుంటారు. ఇక వెయిటేజ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్‌క్లూడింగ్ గవర్నమెంట్ ఇన్ సర్వీస్ ఆర్ ఇన్‌క్లూడింగ్ కాంట్రాక్ట్ ఆర్ ఔట్‌సోర్సింగ్. సో, దాంట్లో అయితే మనకి అప్ టు 15% వరకు అంటే మీరు పనిచేసిన ఏరియాలను బట్టి మీకైతే ఈ యొక్క పర్సెంటేజ్‌ని తీసుకోవడం జరుగుతుంది వెయిటేజ్. సో, ట్రైబల్ ఏరియాలో అయితే 2.5 మార్క్స్ 6 మంత్స్‌కి. ఆహ్, ఆహ్, రూరల్ ఏరియాలో అయితే 2 పాయింట్ ఓన్లీ 2 మార్క్స్ 6 మంత్స్‌కి. ఇక 1 మార్క్ వచ్చేసి 6 మంత్స్‌కి అర్బన్ ఏరియాలలో. సో, వెయిటేజ్ ఫర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇదైతే ఒక మార్క్ 1 ఇయర్ చొప్పున అయితే కలుపుతారు. మన యొక్క 10థ్ పాస్ ఔట్‌ని బట్టి. సో, ఇది మాక్సిమం 10 మార్క్సే కలపొచ్చు. అంతకంటే ఎక్కువ కలపరు. సో, వెయిటేజ్ మార్క్స్ విల్ బి కన్సిడర్డ్ వెన్ ద సర్వీస్ సర్టిఫికేట్ వాస్ సైన్డ్ బై ద కన్సిడర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ దట్ డీహెచ్, ఏహెచ్, సీహెచ్‌సి అలాంగ్ విత్ countersigned by the considered DCHS, APVVP or DMHO కన్సిడర్డ్. సో, వీళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్ ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నారో, ఎక్స్‌పీరియన్స్ ఉన్నారో వాళ్ళు వీళ్ళతో అయితే సైన్ అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే అడుగుతున్నారు. సో, ఇక ఏజ్ లిమిట్ వస్తే మనకి ఓసీకి 42 సంవత్సరాలైతే మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీకి 47 సంవత్సరాలు. సో, ఎక్స్ సర్వీస్ మెన్‌లకి 50 సంవత్సరాలు. సో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ అప్లై ఫర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఇన్ ఫోర్స్. ఏపీ స్టేట్ గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయో అలాగే మేమైతే ఈ యొక్క రిక్రూట్‌మెంట్ జరుపుతామని వీళ్ళైతే మనకిచ్చారు. రిగార్డింగ్ లోకల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్, జోనల్ లోకల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పారా 8 ఆఫ్ జీవో. సో, అండర్ ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్గనైజేషన్ ఫర్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ రిక్రూట్‌మెంట్ ఆర్డర్. సో, లోకలోళ్ళకి ఈళ్ళైతే ప్రిఫరెన్స్ ఇచ్చారండి మనకి. ఇక 4థ్-10థ్ మీరైతే స్టడీ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సుంటుంది. ఇక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ విల్ బి నాట్ బి యాక్సెప్టెడ్ ఇఫ్ ఏ క్యాండిడేట్ హాస్ studied in any educational institute up to SSC or equivalent examination. Such candidates have to produce study certificate invariably. సో, అదే అండి మనకైతే ఇక 4థ్-10థ్ అయితే మీరు స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద అబోవ్ సర్టిఫికేట్స్ ద క్యాండిడేట్స్ విల్ బి కన్సిడర్డ్ యాస్ నాన్ లోకల్. ఆ పైన తెలిపిన ఏ సర్టిఫికేట్స్ అయితే మీరు అది సబ్మిట్ చేయలేకపోతే మిమ్మల్ని నాన్ లోకల్ కిందనే చూసుకుంటారు. సో, నాన్ లోకల్ కింద తీసుకుంటే మీకైతే అసలు ఆ జాబ్ వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే లోకల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో, ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండ్ ల్యాబ్ టెక్నీషియన్ దిస్ పోస్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ అండ్ పోస్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద లోకల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఓన్లీ. సో, అదే ఇక్కడ చెప్పారు కదండీ మీకు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండ్ ల్యాబ్ టెక్నీషియన్‌లో అయితే ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్‌కి అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక అప్లికేషన్ ఫీజ్ వచ్చి మీకు ఈచ్ అప్లికేషన్ మస్ట్ అటాచ్ ద డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ టూ రూ. 200 ఇన్ ఫేవర్ ఆఫ్ డీసీహెచ్ఎస్ ఏపీవీవీపీ కడప ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్స్. సో, మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా సరే డీడీ తీయాల్సి ఉంటుంది. ఈ యొక్క జిల్లాకు సంబంధించి. సో, రూ. 200 మీకైతే డీడీ ఫీజయితే పెట్టారిక్కడ. సో, ఆ డీడీ తీయాల్సింది కూడా నేమ్ అయితే డీసీహెచ్ఎస్ ఏపీవీవీపీ కడప. సో, ఎనీ అప్లికేషన్ సబ్మిటెడ్ వితౌట్ డీడీ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అండ్ రిజెక్టెడ్ సమ్మర్‌లీ. సో, డీడీ లేకుండా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే రిజెక్ట్ చేయబడుతుందనైతే ఇక్కడ ఇచ్చారు. సో, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ సబ్మిటెడ్ అప్లికేషన్ త్రూ ఆన్‌లైన్ fee must be paid through online to the bank account name DCHS Kadapa account number some of Andhra Bank IFC code and also send the counter file with name of the ఫీ పెయిడ్ యాజ్ అటాచ్‌మెంట్. సో, ఇదండి ఒకవేళ ఎవరైతే ఆన్‌లైన్‌లో గాని, ఈమెయిల్‌లో గాని మీరు ఈ యొక్క పోస్ట్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఫీజు అయితే పే చేయాలి. ఆ అకౌంట్ బ్యాంక్ నంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ వాళ్ళు. సో, దానికైతే మీరు పే చేసి మీ యొక్క కౌంటర్ ఫైల్ ఉంటుంది గదా! దాన్నైతే మీరు అంటే అటాచ్‌మెంట్‌ను వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది ఇక చెక్ లిస్ట్ వచ్చేసి అంటే ఈ ఆర్డర్ వైస్ అయితే మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫార్మ్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో, సో, డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేటు, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కౌన్సెలింగ్. సో, స్టడీ సర్టిఫికేట్ 4థ్-10థ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేటు, అలాగే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేటు. సో, డిమాండ్ డ్రాఫ్ట్ ఒరిజినల్ ఆర్ ఆన్‌లైన్ ఫ్రీ పేమెంట్ రిసిప్ట్. So, the Honorable District Collector of Chairman of District Selection Commissioner is reserved full rights to change of or modify to the cancel notification without any information. సో, ఇదండి మనకైతే
కడప జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్‌కి సంబంధించిన ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇక్కడ మీరు ఏమేమి ఇచ్చారో, వాళ్ళు ఏమేమి ఇచ్చారో అవన్నీ అయితే మీరు అప్లికేషన్‌తో పాటు తీసుకెళ్ళాలి. ఇక కింద మనకి అప్లికేషన్ ఎలా ఉందో దాన్ని ఫిలప్‌ని ఎలానో చూద్దాం. ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను. బట్ ఇక్కడ కూడా మనం బ్రీఫ్‌గా అయితే చూద్దాం. ఎవరైనా చూడని వాళ్ళకుంటే వాళ్ళ కోసం ఇది కొత్తగా చూసే వాళ్ళ కోసం. సో, అప్లికేషన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్. సో, అప్లికేషన్ ఫర్ రిక్వైర్మెంట్ స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ on contract basis to work at APVVP hospitals under the controllers of DCHS APVVP కడప. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లై మీరెక్కడ ఏమేమి పోస్ట్‌కి అప్లై చేసేది ఇక్కడ రాయాలి. ఇక్కడ మీ ఫోటో, సిగ్నేచర్ ఉండాలి. నేమ్ ఆఫ్ ద అప్లికేషన్. సో, నేమ్ ఆఫ్ ద ఫాదర్, హస్బాండ్, ఏజ్, ఎస్సీ, ఎస్టీ అంటే కమ్యూనిటీ. సో, వెదర్ బిలాంగ్స్ టు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళు, సెక్స్, డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 4థ్-10థ్ వరకు ఎక్కడ చదివారు, ఏ ఇయర్‌లో చదివారు అనేది, ఏ స్కూల్, ఏ బోర్డ్ అనేది. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇయరు, పాసు అండ్ మార్క్స్ ఆబ్టైన్డ్, పర్సెంటేజు. సో, ఎక్స్‌పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఎక్స్‌పీరియన్స్ ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేసుంటే అక్కడ. సో, అడ్రెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అలాంగ్ విత్ మొబైల్ నంబర్. సో, ఈ యొక్క అడ్రెస్ అయితే మీకు ఫర్దర్‌గా ఫోన్ గాని లేదా మీకు ఇంటికి లెటర్ అయినా పంపియడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయిన తర్వాత. సో, ఇదైతే కన్ఫర్మ్‌గా కరెక్ట్‌గా ఇవ్వాలి. ఇక్కడ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ మెడికల్ కౌన్సిల్ అయితే ఆ రిజిస్టర్ నంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ పర్టిక్యులర్స్, ఇక్కడ అమౌంట్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, ఏ బ్యాంక్‌లో ఏస్తారు బ్రాంచ్ అనేది. సో, ఇది ఇక ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా మీరైతే సిగ్నేచర్ వాళ్ళతో అంతా తీసుకొని సిగ్నేచర్ ఎక్కడెక్కడ వర్క్ చేశారనైతే మళ్ళీ తర్వాత మెడికల్ అండ్ సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్‌తో గాని లేదా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్‌తో గాని సిగ్నేచర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది మనకైతే కడప జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్. ఇక ఫైనల్లీ డిక్లరేషన్ ఫార్మ్ ఇక్కడ మీరైతే సిగ్నేచర్ జేయాలి. ఇక్కడ మీ పేరు, మీ ఫాదర్ అయితే ఫాదరు, డాటర్ అయితే డాటరు, అదే సన్ అయితే సన్ అయితే మీరిక్కడిచ్చి సిగ్నేచర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మళ్ళీ ఒకసారి గూడా మీకిచ్చారు. చెక్ లిస్ట్ టు ద బీ ఎన్‌క్లోజ్డ్ అటాచ్డ్. ఏమేమి ఉండాలో చెక్ లిస్ట్‌తో పాటు ఇక్కడ మీరైతే చూసుకొని, చదువుకొని ఈ ఆర్డర్ వైస్ అయితే పెట్టుకోవచ్చు మనకు. ఈ ఆర్డర్ వైస్ ఉంటేనే మీకైతే అప్లికేషన్ సబ్మిట్ చేయబడుతూ ఉంటుంది. ఇక మీకు ఆహ్ ఇదండి మనం మొత్తానికి కడప జిల్లాకు సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ డీటెయిల్స్. సో, మనకి నేనొకటైతే లాస్ట్‌లో చెప్తానని చెప్పాను గదా! ఏంటంటే ఈ అటాస్టేషన్ అడిగారు గదా! వాళ్ళు గ్రీనింగ్ లేదా అంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్‌తో గాని లేకపోతే ఓన్‌గా సెల్ఫ్ అటాస్టేషన్ అనేది ఇక్కడ మనకు క్లియర్‌గా ఇయలేదు. ఒకసారి ఎందుకైనా మంచిది ఎక్కడైనా మీరు కనుక్కొని ఒకసారి ఆహ్, చేపించండి. ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళతో చేపించిన తర్వాత లేదు సెల్ఫే అన్నారనుకోండి మళ్ళీ రిస్క్ గదా! సో, ఒకసారి కనుక్కొని దాన్నైతే చేపించండి అటాస్టేషన్ అనేది. సో, ఓకే అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇంకా మిగతా జిల్లాలు గూడా వస్తాయి. అవి కూడా మనమైతే వీడియో చేసి పెడతాము. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మనం ఎటువంటి వీడియోలు పోస్ట్ చేసినా మీకైతే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.